ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ఈ రోజు వీడియోలో మనం న్యూమరాలజీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. ఇది మీరు ఎక్కడా చూసుంటారో, చూసే అవకాశం కూడా చాలా తక్కువ, 1% కంటే బిలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ కాన్సెప్ట్ అయినటువంటి సొల్యూషన్ నెంబర్. ఇది ఎలా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ఇప్పటి వరకు నా ఛానల్లో చాలా వీడియోలకు సంబంధించి న్యూమరాలజీకి సంబంధించిన చాలా వీడియోలు చూసే ఉంటారు. దానికి అనుగుణంగా ఎంతో కొంత అర్థం చేసుకుని ఉంటారు. సో ఇది ఒక లెర్నింగ్ టైప్ ఆఫ్ వీడియో అండి. అంటే మీరు కొత్తగా నేర్చుకొని మీ జీవితంలో అప్లై చేసుకొని, అంతేకాకుండా ఇతరులకు కూడా చూసి ఎలా ఉంది ఏంటనేటువంటిది మీరు చెప్పొచ్చు అనమాట. సొల్యూషన్ నెంబర్ అంటే ఒక వ్యక్తి సమస్యలు ఎదురైనప్పుడు తన ఆలోచన విధానం, అంటే తన యొక్క థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అతను కానీ ఆమె కానీ ఎలా డీల్ చేస్తారు, ఏ విధంగా ఛాలెంజెస్ అనేటువంటి ఫేస్ చేస్తారు, అంటే వాళ్ళు ఒకరి మీద ఆధారపడతారా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారా, లేదంటే ఎదిరించి పోరాడతారా, లేదంటే తలంచుతారా, ఇలా మొత్తానికి సంబంధించినటువంటి మొత్తం గురించి కూడా ఇది తెలియజేస్తుందండి. అందుకే దీన్ని మీ యొక్క గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అంటే ఒక్కటి చెప్పాలంటేనండి, మీరు జీవితంలో వచ్చినటువంటి సమస్యల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది, మీ లక్ష్యాలను ఎలా అర్థం చేసుకుంటారు అన్న దాని గురించి ఈ సొల్యూషన్ నెంబర్ మొత్తం కూడా మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తగా మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి అనేకమైనటువంటి ఎవరు చెప్పనటువంటి సీక్రెట్ అయినటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో మనం చెప్తూ వచ్చామండి. ఇకపోయి కూడా మీ యొక్క ఆదరాభిమానాలతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ కొద్ది మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో నా వీడియోస్ అన్నిటిని లైక్ చేసి కింద కామెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ మెథడ్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఒక సొల్యూషన్, అంటే మీ సొల్యూషన్ నెంబర్ అనేటువంటి దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు దీంట్లో నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక వ్యక్తి యొక్క నేమ్ అనేటువంటిది తీసుకున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో వచ్చేసి రాజ్ కుమార్ అనేటువంటి పేరు తీసుకుందామండి. రాజ్ కుమార్ తాడా అనేటువంటిది ఆయన ఇంటి పేరు అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి సొల్యూషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం మనకి కావలసింది ఏంటి అనుకుంటే, మనం ఈ నేమ్ ఏదైతే ఉంటుందో ఈ నేమ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్స్ మాత్రమే. అంటే రాజ్ కుమార్ తీసుకోండి, రాజ్ కుమార్లో ఆర్ ఒకటి కావాలి, కుమార్లో కే ఒకటి కావాలి, తాడాలో టీ ఒకటి కావాలి. సో ఈ మూడే మనకు కావాల్సింది. ఈ మూడింటిని మనం ఇక్కడ రాసుకోవాలండి. ఆర్, ఇక్కడ ఉన్న ఆర్, ఇక్కడ ఉన్నటువంటి కే, అలానే ఇక్కడ ఉన్నటువంటి టీ. ఇప్పుడు ఈ విధంగా ఈ ఆరు కే టీ రాసుకున్నాం కదా, రాసుకొని దీనికి సంబంధించినటువంటి వాల్యూస్ వేసుకోవాలి. మనందరికీ తెలుసుంటే ఆర్ అంటే 2, కే అంటే 2, టీ అంటే 4. సో ఇప్పుడు ఎంతండి, ఈ వీటి మొత్తాన్ని యాడ్ చేయండి. 2 + 2 + 4 ఎంత వచ్చిందండి? 4 2 6, 6 2 8. అంటే ఇతనికి సంబంధించినటువంటి సొల్యూషన్ నెంబర్ 8 అనమాట. సో ఇక్కడ మీకు చాలా డౌట్ రావచ్చండి, సార్ ఈ నేమ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీరు మీ సర్టిఫికేట్స్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు రాజ్ కుమార్ ఉంది, కొంతమంది కుమార్ అని పిలుస్తారు, కొంతమంది రాజ్ అని పిలుస్తారు. మిమ్మల్ని ఎలా పిలుస్తారు అన్నటువంటిది అనవసరం అండి. మీ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉంది ఆ నేమ్ తీసుకోండి, ఇన్క్లూడింగ్ సర్నేమ్తో సహా కలిపి తీసుకోవాలండి. సో చాలా మందికి నిక్ నేమ్లు ఉంటాయి, డప్పు అని, పప్పు అని, గుండు అని, బండు అని, లడ్డు అని, జున్ను అని, గన్ను అని. అదంతా మనకు సంబంధం లేదండి. మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవి మాత్రమే తీసుకోవాలి. ఇవి తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ నెంబర్ని మీరు తీసుకొని ఈ వాల్యూస్ వేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. మీకు నేను ఈ నెంబర్స్ ఏంటి అనేటువంటి చెప్పలేదు కదా. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి ఆ నెంబర్స్ అనమాట. AJIQY ఇలా వస్తే 1వ నెంబరు, ఇలా మనం వేసుకోవాలి. సో దీన్ని ఎవరైనా సరే మీరు స్క్రీన్ షాట్ కానీ లేదంటే రాసుకోవడం కానీ, వీడియో పాజ్ చేసుకొని మీరు రాసుకోవడం కానీ చేసుకోండి. సో ఇదనమాట అండి, ఈ విధంగా మనం రాసుకోవాలి. ఇప్పుడు ఈ ఏదైతే మనకు సంబంధించినటువంటి సొల్యూషన్ నెంబర్ ఉందో ఈ సొల్యూషన్ నెంబర్ అనేటువంటిది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం, అంటే
ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు, ఏం చేస్తారు, ఏంటి అనేటువంటి ఈ మొత్తాన్ని కూడా ఈ నెంబర్ అనేటువంటిది వివరించింది అనమాట. సో ఇప్పుడు మనం 1 నుంచి 9 నెంబర్ వరకు ఏవే వాళ్ళు సొల్యూషన్ నెంబర్ ఉంటే ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ సొల్యూషన్ నెంబర్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్లో తెలియజేయండి. అలానే నేను చెప్పింది ఎంతవరకు మీకు రిజనెన్స్ అయ్యింది అనేటువంటిది కూడా మీరు తెలియజేయండి. మ్యాక్సిమం 90% నేను చెప్పినట్టు కూడా మీకు సంబంధించినటువంటి ఈ సొల్యూషన్ నెంబర్లో రిజనేట్ అయ్యిద్దండి. సో నాకు తెలిసింది. ఇంకో విషయం అండి, ఇది ఏమి కూడా అడ్వాన్స్డ్ న్యూమరాలజీ కాదండి, ఇది బేసిక్ న్యూమరాలజీ. ఇప్పుడు నేను చెబుతున్నాయన్నీ కూడా బేసిక్ న్యూమరాలజీలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్. ఇవన్నీ ఈ సొల్యూషన్ నెంబర్ కానివ్వండి, దీనికి ముందు నేను సక్సెస్ నెంబర్ అని ఒక వీడియో చేశాను. సక్సెస్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అండి. సో ఈ బేసిక్స్ ఫస్ట్ మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం అడ్వాన్స్లోకి వెళ్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా ఎవరు చెప్పినటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ అనేటువంటి నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా దానికి ఛానల్ అనేటువంటిది సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం అనేటువంటిది కొంచెం చేస్తే నాకు ఇంకా ఊపు వస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు ఎవరు చేయనటువంటి రీసెర్చ్ వీడియోలు అన్నీ కూడా నేను మీ ముందు తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, లేదంటే వేదిక్ సిగ్నేచర్ మీ యొక్క ప్రొఫెషన్కి అనుగుణంగా వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, అలానే ఆస్ట్రాలజీ ప్రకారం ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా కదా, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు సొల్యూషన్ నెంబర్ 1 అండి. సో సొల్యూషన్ నెంబర్ 1 వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి చెప్తాను నేను. సో సొల్యూషన్ నెంబర్ 1 అనేటువంటిది లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటుందండి. అలానే ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇవాళ ప్రపంచంలో నిజమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఈ సొల్యూషన్ నెంబర్ 1 వాళ్ళండి. ఏ సమస్య వచ్చినా సరే ఎవరి సలహా లేకుండా నిర్ణయం తీసుకుంటారు. అలానే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఎలా ఉంటాయో ఈగో కూడా అలానే ఎక్కువగా ఉంటుందండి. సో దీంట్లో మనం వీళ్ళ బలాలు, బలహీనతలు, మీకు సంబంధించిన సలహాలు కూడా నేను చెప్తాను నేను. సో ఇక బలాల్లో కనుక చూసుకుంటే వీళ్ళ వైపు ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, లక్ష్యం పట్ల మంచి ఫ్యాషన్ ఉంటారండి. ఏదైనా సాధించగలరు. ఒంటరిగా ఉంటూ కూడా పర్సనల్ గోల్ మీద చాలా వర్కౌట్ చేస్తారండి. చాలా మంది ఏంటంటే పర్సనల్ గోల్స్ పెట్టుకొని దానికి మోటివేషన్ మిస్ అవుతుంటారు, వేరే వాళ్ళు మోటివేషన్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి అట్లా ఉండదండి. వీళ్ళు పర్సనల్ గోల్స్ మీద చాలా అద్భుతంగా ఒంటరిగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి కొంచెం నెగిటివ్స్ కనుక మనం చూసుకుంటే, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎవరిని సహాయం చేయమని అడగరండి. అదొక్కటి వీళ్ళలో మైనస్ అవుతుంది. ఎందుకంటే ఎవరిని వీళ్ళు సహాయం చేయమని అడగరు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా మిగిలిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా చూశానండి. అలానే వీళ్ళకి ఇండిపెండెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇండిపెండెన్సీ మీద ఒక్కసారి అహంకారంగా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాలు వీళ్ళు బలహీనతగా అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇతరులను నమ్మడం, సహకారం తీసుకోవడం కూడా ఒక స్ట్రాటజీలో, ఒక డెసిషన్లో మేకింగ్ ఏనండి. కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. అలానే ఎవరైనా సరే సహాయం చేయాలని ముందుకు వస్తే దయచేసి తిరస్కరించకండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు సొల్యూషన్ నెంబర్ 2 అండి. సొల్యూషన్ నెంబర్ 2 వస్తే కనుక వీళ్ళకి సామరస్యమైనటువంటి గుణం, అలానే మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్కి సంబంధించినటువంటి నెంబర్ అండి ఇది. ఎమోషనల్గా ఉంటారు, ఓవర్ థింక్గా ఉంటారు, మూడ్ స్వింగ్స్ అనేటువంటి చాలా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో మహా అయితే మీకు, నాకు, లేదంటే ఎవరికైనా సరే మూడ్ స్వింగ్ అనేటువంటిది ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది. కానీ వీళ్ళకి మూడ్ స్వింగ్ అంటే వీళ్ళు ఇప్పుడు ఒకలాగుండి ఇంకొక అరగంటలో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అనమాట. అసలు వీళ్ళని కన్నీ పెంచిన తల్లిదండ్రులకే వీళ్ళు ఒక్కసారి అనుకుంటారు, వీడంటారు బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఒకేసారి ఇట్లా అయిపోయాడు ఎమోషనల్గా అనేటువంటి విధంగా వీళ్ళు ఉంటారండి. అలానే కుటుంబాన్ని, ఫ్రెండ్స్ని అందరినీ కూడా వీళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అనేటువంటి ధ్యేయంతోనే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. వీళ్ళ బలాలు కనుక చూసుకుంటే వీళ్ళకి పేషెన్సీ అంటే చాలా ఎక్కువ అండి, చాలా అంటే చాలా ఎక్కువ. అలానే సహనంతో, ప్రేమతో సమస్యల్ని చాలా తేలిగ్గా పరిష్కరిస్తారండి. అలానే ఇద్దరి మధ్య గొడవ అనేటువంటి జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయితే కనుక ఖచ్చితంగా ఒక మంచి పేషెన్సీతో, సామరస్యంతో ఈ సమస్యలు అనేటువంటి దాన్ని వీళ్ళు చక్కగా పరిష్కరిస్తారండి. ఇక బలహీనతలు కనుక చూసుకుంటే చిన్న చిన్న సమస్యలకు కూడా స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఆలోచిస్తుంటారు, ఓవర్ థింకింగ్ ఆలోచిస్తారు అంటారండి. అలానే ఇతరుల మాటలు నమ్మి వెంటనే వీళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేటువంటివి మార్చేసుకుంటూ ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక సలహా కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరు మాట వినండి.
కానీ నిర్ణయం తీసుకోవడానికి కొంచెం టైం అనేటువంటిది తీసుకొని 1కి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. అలానే నిద్ర గురించి, అలానే కొంచెం ఫిజికల్ వర్క్ గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్యం మీద ఈ కొంచెం నిద్ర, ఫిజికల్ వర్క్ అనేటువంటి తక్కువ అవటం వల్ల కొంచెం ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద కొంచెం మీరు శ్రద్ధ చూపిస్తే సరిపోతుందండి. ఇక సొల్యూషన్ నెంబర్ 3 అండి. ఇక సొల్యూషన్ నెంబర్ 3 అంటే కనుక మనకి కమ్యూనికేషన్ మాస్టర్ అని చెప్పొచ్చు. మంచి థింకింగ్ ఎబిలిటీ ఉంటుందండి. మాటలతో ఆకట్టుకునేటువంటి శక్తి కానీ, తాము అనుకున్నది తప్ప ఇంకో దాని గురించి పట్టించుకోరండి వీళ్ళు. ఇతరుల కోసం మంచి సలహాలు ఇస్తారు, కానీ తమకెప్పుడు కూడా ఆ మంచి సలహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు కూడా పాటించలేరండి. ఇక్కడ బలాలు కనుక తీసుకుంటే క్రియేటివ్ థింకింగ్ ఉంటుందండి, ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, ప్లెజర్ని చాలా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారు, ఇతరుల యొక్క దృష్టిని చాలా ఫాస్ట్గా ఆకర్షిస్తారండి. ఇక బలహీనతలు కనుక చూసుకుంటే ఫలితాలపై దృష్టి కన్నా కూడా వీళ్ళు ప్రాసెస్లో ఎక్కువ మునిగిపోతుంటారు. వేరే వాళ్ళ సహాయం లేకుండా నేను అనుకున్నదే సాధించగలను అనేటువంటి మెంటాలిటీతో ఉంటారండి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకరికి ఎవరో ఒకరికి జీవితంలో సహాయం అనేటువంటిది అవసరం అవుతుందండి. సహాయం లేకుండా మనం ఏమీ సాధించలేం అనమాట. సో మీ కమ్యూనికేషన్, నేను చెప్పే సలహా ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పాజిటివ్గా ఉపయోగించుకోండి. ఇతరులు చెప్పేటువంటి మంచి మాటలు వినండి, అవి కూడా మీకు వర్తిస్తాయా లేదని ఆలోచించుకోండి. ఇక సొల్యూషన్ నెంబర్ 4 అండి. సొల్యూషన్ నెంబర్ 4 అంటే ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుందండి, డిసిప్లిన్తో ఉండేటువంటి దృష్టి ఉంటుంది, అలానే ఫాస్ట్ అండ్ బెస్ట్ ఆలోచనలు ఉంటాయి. ఎవరికి నచ్చపోయినా సరే నేరుగా చెప్పేస్తారండి, ముక్కుసూటిగా ఉంటారు వీళ్ళు. అలానే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అనమాట. ఇక వీళ్ళు బలాలు కనుక చూసుకుంటారండి, సమస్య ఏదైనా సరేనండి చాలా సిస్టమేటిక్గా డీల్ చేస్తారు. ముందుగానే చాలా విషయాలను ముందుగానే అంచనా వేసి వీళ్ళు రంగంలోకి దిగుతారు. ఓకేనా. ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఈ రోజు ఒక సమస్య వచ్చింది అని వీళ్ళకి అనిపించింది అంటే కనుక దానికి ఎత్తులకు పై ఎత్తులు, ఒకవేళ ఇది పాజిటివ్ అయితే ఎలా ఉండాలి, నెగిటివ్ అయితే ఎలా ఉండాలి, ఈ విధంగా అన్ని విధాలుగా వీళ్ళు ఆలోచించుకుంటారండి. ఇక బలహీనతలు కనుక చూసుకుంటే ప్రేమలో మాత్రం ఎమోషనల్ అయిపోయి తప్పులు చేస్తారు. నిజం మాట్లాడటం వల్ల, ఎందుకంటే ముక్కుసూటిగా ఉంటారని చెప్పాను కదా, దీనివల్ల ఏంటంటే మిత్రులు వీళ్ళకి దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. నా సలహా ఏంటంటే నిజమైనా సరే తరచుగా గట్టిగా మాట్లాడటం వల్ల ఫ్రెండ్స్ దూరం అయిపోతారు. కాబట్టి కొంచెం ఆ నిజం ఏదైతే ఉందో ముక్కుసూటిగా కాకుండా ప్రేమగా చెప్పేటువంటి మీ యొక్క ప్రెజెంటేషన్ స్టైల్ మార్చుకునేటువంటి విధంగా ఉండండి. అలానే బ్యాలెన్స్డ్ కమ్యూనికేషన్ మిమ్మల్ని గొప్ప గొప్ప లీడర్స్గా మారుస్తుందండి. సో ఫ్రెండ్స్, కామెంట్లో మాత్రం మీకు సంబంధించిన లేదా మీ ఫ్రెండ్స్కి సంబంధించిన కమ్యూనికేషన్ ఏంటనేటువంటిది కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలానే సొల్యూషన్ నెంబర్ 5 అంటే కనుక అడాప్టబుల్ మైండ్ సెట్ అండి. లైఫ్ లెర్నర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. ఇతరులు అవుట్డేటెడ్ ఏవైతే భావిస్తారో వీళ్ళు మాత్రం దీన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్తారండి. అంటే ఒక పాత ఆలోచన ఉంటుంది కదండి, ఈ పాత ఆలోచనలు వీళ్ళు నవీనత్వాన్ని, అంటే కొత్త కొత్త విషయాలను జోడించి వీళ్ళు కొత్త విధంగా తీసుకెళ్తారండి. ట్రెడిషన్ అండ్ మోడర్న్ రెండు కలిపితే ఎలా ఉంటారో అలా ఉంటారండి వీళ్ళు. ఇక్కడ బలాలుగా తీసుకుంటే కనీస పరిజ్ఞానం లేకపోయినా సరే నేర్చుకునేటువంటి తపన ఉండటం, అది వీళ్ళ సత్తా అని చెప్పుకోవచ్చండి. ఊహించని మార్గాల్లో సమస్యలను పరిష్కరించగలుగుతారండి. ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా కూడా పరిష్కరించచ్చా అని మనం అనుకునేటువంటి ఆశ్చర్యపోయేటువంటి విధంగా సమస్యను వీళ్ళు పరిష్కరిస్తారు అనమాట. ఇక వీళ్ళు బలహీనతలు కనుక చూసుకుంటే అండి, ఇతరుల అభిప్రాయాల వల్ల కొంత మూడీగా అవటం కానివ్వండి, డిమోటివేట్ అవటం కానీ జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా సమస్య పనులు అనేటువంటి ఆలస్యమైనటువంటి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఈ రెండింటిని కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. నా సలహా ఏంటంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని ఆపేది ఒక్కడే ఒక్కడు సరిపోదండి, అది ఎవరంటే మీరే అండి. సో మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీకు మీరు డిమోటివేట్ అయితే తప్పించి మీకు మీరు ఆగలండి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక సొల్యూషన్ నెంబర్ 6 అండి. సహజంగానే క్రియేటివిటీ లీడర్స్ అనమాట వీళ్ళు. అంటే అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఉండిద్ది. మంచి ఏ విషయాన్నైనా సరే క్రియేటివ్ లెన్స్లో చూస్తారు, క్రియేటివిటీగా ఆలోచించి సమస్యని పరిష్కారం చేస్తారు. ఇక మీ బలాలు కనుక చూసుకుంటానండి, ఎవరు కంటే కూడా మీరు వేరే మార్గంలో సమస్యను పరిష్కరిస్తారు. అంటే ఒక సమస్యని డిఫరెంట్ ఆలోచనలో, యాంగిల్స్లో ఆలోచించి డిఫరెంట్గా ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం అనేటువంటిది వస్తుందండి. అలానే మీకు సంబంధించినటువంటి ఎమోషనల్స్ ఉంటాయి కదా, భావోద్వేగాలు అంటాం, భావోద్వేగాల్లో క్లారిటీ ఉండి మంచి డెసిషన్స్ తీసుకుంటారు, పవర్ఫుల్ డెసిషన్ తీసుకుంటారు, చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా గంభీరంగా ఉంటారు అనమాట. ఇక మీకు సంబంధించిన బలహీనతగా చూసుకుంటే ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు, ముందుగా వచ్చి లీడ్ చేయలేక
బ్యాక్ ఫుట్ తీసుకునేటువంటి ప్రమాదం ఉందండి. నా సలహా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటికీ సపోర్ట్ కోసం ఎదురు చూడకండి. ముందు మీరే లీడ్ చేయండి. మీరు లీడ్ చేయగలరు అబ్బా, మీరు లీడ్ చేయగలరు. నేను లీడ్ చేయలేను అనేటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో అదే మీకు నెగిటివ్ అవుతుంది అనమాట. సో మీరు చేసిన ప్రతి తప్పు, ఓకే మీరు లీడ్ చేయలేమని తప్పు చేశారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఆ తప్పు గురించి మీరేమి ఇబ్బంది పడద్దండి. మీరు చేసేటువంటి ప్రతి తప్పు కూడా మీ విజయం వెనుకున్నటువంటి అది ఒక బ్యాక్ స్టెప్ లాగా అవుతుంది. అంటే అది మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లేటువంటి ఒక స్టెప్ లాగా మారుతుంది. కాబట్టి దాని గురించి మీరు ఏం ఇబ్బంది పడద్దు. ఇక సొల్యూషన్ నెంబర్ అండి, సైలెంట్గా ఆలోచించడం, డీప్గా ఆలోచించడం, తమకి తాము అంతర్ముఖంగా దాని గురించి ఆలోచించడం అనమాట. అంటే భావోద్వేగాలతో డెసిషన్ తీసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇన్సెక్యూరిటీ, ఫెయిల్యూర్, అలానే ఇన్సెక్యూరిటీ, ఫియర్ అనేటువంటి వీళ్ళకి చాలా ఉండటం వల్ల అవకాశాలు ఎక్కువ కోల్పోతుంటారు. ఇక మీ బలాలు కనుక చూసుకుంటే ఒక్కసారి మైండ్ క్లారిటీ వచ్చిందంటే కనుక అద్భుతమైన ఆలోచన చేస్తారండి. చాలా మేధావులు, జ్ఞానవంతులు అందరూ కూడా ఈ నెంబర్లోనే ఉంటారు. ఇక మీ బలహీనతలు కనుక చూసుకుంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల గ్రోత్ అనేటువంటిది కొంచెం ఆగిపోతుందండి. సెల్ఫ్ డౌట్స్ వల్ల ఆత్మవిశ్వాసం అనేటువంటిది తగ్గిపోతుంది. నా సలహా ఏంటంటే మీరు నమ్మేదానికన్నా సరే ఎక్కువ శక్తివంతులు. మీరు చాలా స్ట్రెంతీ పర్సన్. మీకు మీరు ఎంత స్ట్రెంత్ దానికంటే మీరు తక్కువగా ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు. కాబట్టి ఒక్క అడుగు ముందుకే చూడండి, చాలా అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లో. ఇక సొల్యూషన్ నెంబర్ 8 అండి. సొల్యూషన్ నెంబర్ 8 అంటే మీరు లీడర్షిప్ క్వాలిటీస్, మేనేజ్మెంట్ మైండ్ సెట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి జన్మతహాగానే మీకు వచ్చినట్టు ఇతరులని ఇన్స్పైర్ చేయగలుగుతారు అనమాట. ఇక మీ బలాలను చూసుకుంటే ఎక్కువ శ్రమతో కూడిన పనైనా సరే దాన్ని చాలా బాగా మీరు వర్క్ చేయగలుగుతారు. ఇతరులకి సంబంధించినటువంటి ఏదైతే మీరు సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయో ఆ సెక్యూరిటీ అనేటువంటి ఇతరులకు మీరు కల్పించగలుగుతారండి. ఇక బలహీనతలు కనుక చూసుకుంటే కొన్నిసార్లు ఆ అసహనం వల్ల త్వరగా డెసిషన్స్ తీసుకోవడం, అలానే అవుట్కమ్ రాకపోతే ఆ బహిరంగంగా ఎదుటివాడి మీద అరవటం, చెప్పేయటం, ఫలితం చెడిపోయిందని చెప్పటం ఇట్లా జరుగుతూ ఉంటుందండి. నా సలహా వచ్చేసి మీ ప్లాన్స్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీక్రెట్గా ఉంచండి. ఫలితాలు వచ్చిన తర్వాత బయట పెట్టండి. అలానే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి ధైర్యంతో ఉండండి. ఖచ్చితంగా గెలుపుకి అది మీకు ఒక మంచి కీ అవుతుందండి. ఇక సొల్యూషన్ నెంబర్ 9 అంటే కరుణతో కూడిన యోధుడు అని చెప్పొచ్చు మనం. అంటే ఒక యోధుడు కోపంతో యుద్ధం చేస్తారు, కానీ వీళ్ళు ప్రేమతో యుద్ధం చేస్తారు అనమాట. అంటే ఇతరుల బాధలను పంచుకొని అర్థం చేసుకోగలుగుతారండి బాగా. ఇతరులకు సహాయం చేయాలనే తపన అనేటువంటి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళ బలంగా చూసుకుంటే వీళ్ళు కలిసి కట్టుగా పనిచేయగలుగుతారండి. చాలా బాగా వీళ్ళు మెర్జ్ అయిపోగలుగుతారు. అలానే వాళ్ళు పరిచయాల్లో ఉన్నవారి కంటే కూడా ఎక్కువ సహాయం చేసేటువంటి లింకులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, ఈ బ్లడ్ బ్యాంక్స్ అనేటువంటి వీటిలో అనేక రకమైనటువంటి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీళ్ళ బలహీనతలు కనుక చూసుకుంటే ఎవరైనా హట్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రపంచం నుంచి వాళ్ళని కట్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు మంచిగా ఉన్నా సరే వీళ్ళు వాళ్ళని లెక్క చేయరు అనమాట. సో అదొకటి కొంచెం నెగిటివ్ అండి. తాము ఎవరిని ఎక్కువగా కాదని భావిస్తారో వాళ్ళు ఆ ఈగోలోనే ఉండిపోతారండి. సో కాబట్టి ఇది కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇక నా సలహా అయితే కనుక గుర్తుపెట్టుకోండి, మీ సమస్యని మీరే డీల్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అదుపులోకి వెళ్ళకండి. అలానే మీరు కనుక వినయం అనేటువంటిది పెంచుకుంటే ప్రపంచం అనేటువంటిది మీ ముందు తల వంచుతుంది, ఇది పక్కా. సో ఇది ఫ్రెండ్ సొల్యూషన్ నెంబర్స్ 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్కి సంబంధించిన క్లారిటీ. సో దీనికి సంబంధించినటువంటి ఇదంతా కూడా నేను చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎంతవరకు అనేటువంటిది, అది కంపాటబిలిటీలో ఉందనేటువంటిది ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీరు ఖచ్చితంగా కూడా మీరు మీ సొల్యూషన్ నెంబర్ ఏంటి అనేటువంటిది కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే కామెంట్లో మీ సొల్యూషన్ నెంబర్ పెట్టి అలానే వీడియోని లైక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.